హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా పొరలుగా ఉండే పరోటాని బయట హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా గనక ఒకసారి ట్రై చేశారంటే. ఈ పరోటాకి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నేను ఈ కర్రీ చూపించట్లేదండి, ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ పరోటాని 3 స్టెప్స్లో ఈజీగా చేసుకోవచ్చండి. అవి ఏంటో కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా ఇంకా ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం ఒక 4 కప్పుల వరకు మైదాని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసేసుకోండి. మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ ఆ ఫ్లఫీనెస్ సాఫ్ట్నెస్ అంతా రావాలంటే, బయట స్టైల్లో రావాలంటే మైదానే వాడాలి. ఇక్కడ ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు పంచదార వేసుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని చేత్తో బాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ అంటాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కాచి చల్లార్చిన పాలండి ఒక 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఇలా పాలు వేయడం వల్ల పరోటాలు అనేది మంచి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కావలసినంత వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. పిండిని కరెక్ట్గా కలుపుకోవాలండి. అలాగే ఒక 5 నిమిషాల వరకు ఇలాగే బాగా నీట్ చేసుకోవాలి. మధ్యలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు బాగా నీట్ చేసుకోవాలండి. ఇది అనేది కంపల్సరీ స్టెప్ అనమాట. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఇదంతా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఇలా తడి టవల్ వేసేసి తప్పనిసరిగా 1/2 అవర్ నుంచి గంట వరకు కూడా ఇలా పక్కన పెట్టేసేయండి. గంట తర్వాత ఇలా ఒకసారి ఫ్లోర్ని క్లీన్ చేసేసుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దని ఇలా ఒకసారి కలుపుకోండి. చూసారు కదా పిండి అనేది ఎంత సాఫ్ట్గా తయారయ్యిందో. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇలా ఒక పార్ట్ తీసేసుకొని పిండిలోంచి దాన్ని ఇలా బ్యాక్కి ఇలా బెండ్ చేసేసి ట్విస్ట్ చేశారంటే మనకి పర్ఫెక్ట్గా పరోటా ముద్ద అనేది వచ్చేసిద్దండి. ఇలాగే చేయాలని లేదు, ఇలా చేస్తే గనక అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి అన్నమాట. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. పిండిని తీసుకొని ఇలా బ్యాక్కి ట్విస్ట్ చేసి కొంచెం ఇలా ప్రెస్ చేశారంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అన్నిటికీ కూడా ఇలా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా వేయటం వల్ల పిండి ముద్దలు అనేవి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. అలాగే ఒక గిన్నెలో కొంచెం మైదాను కూడా తీసుకోండి. ఇప్పుడు ఫ్లోర్కి కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసేసి మనం తీసుకున్న ఈ పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని అలాగే చపాతీ కర్ర కూడా కొంచెం ఆయిల్ రాసుకొని ఎంత వీలైతే అంత పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత నైఫ్తో కానీ లేదంటే ఇలా పిజ్జా కటర్ ఉంటే దాంతో అయినా సరే ఇలా మొత్తం కూడా దగ్గరగా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం మైదాని కూడా పైన ఇలా డస్ట్ చేసేసుకొని ఇప్పుడు అటునుంచి ఇటునుంచి కూడా ఇదంతా కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా ఇలా రోల్ చేసుకోవాలండి. ఇది పరోటాలో సెకండ్ స్టెప్ అనమాట. ఇది కరెక్ట్గా చేసుకోకపోతే మనకి పొరలుగా రాదండి. చూసారు కదా. ఇప్పుడు ఈ రోల్ని కొంచెం సాగదీయండి, మరీ ఎక్కువ సాగదీయద్దు, లైట్గా ఇలా సాగదీసిన తర్వాత కొంచెం మళ్ళీ ఫ్లోర్ని ఇలా డస్ట్ చేసుకొని అటునుంచి ఇలాగ రోల్ చేసుకుంటారండి. తర్వాత ఇటునుంచి ఆపోజిట్ సైడ్కి ఇలా రోల్ చేసుకొని రెండింటిని కూడా ఇలా కలిపేసేయండి. తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసేయండి. చూసారు కదా లేయర్గా ఎంత బాగా కనిపిస్తుందో. మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పరోటాని ఒత్తుకోవాలండి. ఇప్పుడు తీసేసుకొని ఇలా కొంచెం రోల్ చేసుకోండి, లేదంటే మీకు కుదిరితే చేత్తో అయినా చేసేసుకోవచ్చు. చూసారు కదా, అంతేనండి, పరోటా అనేది రెడీ అయిపోయింది. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇది థర్డ్ స్టెప్ అనమాట. కరెక్ట్గా ఫ్రై చేసుకోపోయినా కూడా లేయర్స్గా రాదండి. ఇప్పుడు బాగా హీట్గా ఉన్న పెనం మీద మీడియం ఫ్లేమ్లోనే ముందుగా 2 సైడ్స్ని కూడా ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ అలాగే అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే ఆయిల్ వేసేయకూడదనమాట. ఇలా వేసుకుంటూనే ఇదంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మైదా కాబట్టి లోపల వరకు ఉడకాలి కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలాగే వేసేసుకొని మిగతావన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. అలాగే 2 పరోటాలు చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక చెక్క మీద కానీ లేదంటే ఫ్లోర్ మీద కానీ వేసేసుకొని ఇలా 2 చేతులతోనే ఇలా ఒత్తుకోవాలండి. మీరు వేడి మీద మాత్రమే చేయాలి, అప్పుడే పరోటాలు అనేది సాఫ్ట్గా అవుతుందండి. మీరు చల్లారిన తర్వాత చేస్తే ఇలా లేయర్స్ లాగా రాదనమాట. ఇది ఫైనల్ స్టెప్. అంతేనండి, చూసారు కదా.
హోటల్ స్టైల్లో పరోటాలు చక్కగా కుదిరినాయి కదండి. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మరి ట్రై చేసిన తర్వాత మీకు ఇలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.